పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. తనకు రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరడంతో ఎమ్మెల్యే స్థానాన్ని ఆయనకు ఇచ్చి వర్మ పవన్ గెలుపు కోసం శ్రమించారు. తనకు టికెట్ రాకపోవడంతో నిరుత్సాహపడ్డ నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వర్మ పవన్ గెలుపు కోసం పనిచేయాలని క్యాడర్ను ఆదేశించారు. పవన్ గెలుపు కోసం నియోజకవర్గం వ్యాప్తంగా బీజేపీ జనసేన కార్యకర్తలతో ఊరువాడ తిరిగారు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూకుడు పెంచి జనసేనాని విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పవన్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై భారీ మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం అందరి చూపు ఎమ్మెల్సీ ఎన్నికలపై పడింది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జూలై 2న నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అనంతరం అదే నెల 3న నామినేషన్లను పరిశీలించనున్న అధికారులు జూలై 5న నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చింది. జూలై 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వర్మ పోటీ చేసే అవకాశం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వర్మకు హామీ ఇచ్చిన బాబు తాను ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిన మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వర్మతో పాటు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు డిప్యూటీ స్పీకర్ లేదా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, వర్మకి ఎమ్మెల్సీగా తీసుకుని అంటే ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చి తద్వారా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వర్మ, ఆయనకు దాదాపుగా ఎమ్మెల్సీ టికెట్ ఖరారైనట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టికెట్ కోసం ఆయన సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు అల్లర్లు కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్మను స్వయంగా పిలిచి తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇవ్వటం, తదనంతరం ఆ సీట్ నుంచి కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. పోటీ చేసిన సమయంలో పవన్ వెంట ఉంటూ పిఠాపురంలో చాలా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు వర్మ కృషి చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య, ఆయన కుమారుడు కూడా ఆయన విజయానికి చాలా ఓట్లు వచ్చే విధంగా ఆయన అయితే చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ ఈ ఎమ్మెల్సీ టికెట్ కు అర్హుడని కూడా ఇక్కడ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ టికెట్లు ఖాళీగా ఉండడంతో ఇటీవల షెడ్యూల్ విడుదలైంది. ఈ జూలై 2వ తేదీన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 5న దానికి సంబంధించి స్క్రూటినీ జరిగి దాన్ని ఎవరైనా విరమించుకునే విధంగా ఉంటుంది. 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సుమారు టీడీపీ కూటమి ప్రభుత్వం 144 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 11 సీట్లు ఉండడంతో అయితే 2 ఎమ్మెల్సీ స్థానాలని ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీకి ఏకగ్రీవం కానున్నాయని ఇప్పటికే సమాచారం. ఈ నేపథ్యంలోనే పిఠాపురం విజయానికి, పవన్ కళ్యాణ్ విజయానికి తీవ్రంగా కృషి చేసిన వర్మకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని పవన్ కళ్యాణ్ చెప్పడం, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడం కూడా దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్ఎన్ వర్మకి అతనికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తారని, అదేవిధంగా మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు కేబినెట్ కి సంబంధించి కేవలం 24 మంత్రులు మాత్రమే ఎన్నుకున్నారు. మరొక మంత్రికి అవకాశం ఉన్నది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణరాజుకు మంత్రి ఇస్తారు లేదా స్పీకర్ ఇస్తారు అన్నారు. అది జరగబోవడంతో వర్మకు ఈ మంత్రి అవకాశం దక్కే అవకాశం ఉందని ఆయన అనుచరులు అయితే చెబుతున్న పరిస్థితి. ఏమని అంటే వెంకటేష్, వర్మకి మంత్రి పదవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రఘురామకృష్ణంరాజుకి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లేదంటున్నారు. మరి డిప్యూటీ స్పీకర్ పరిస్థితి ఏంటి?
కేవలం రఘురామకృష్ణరాజు మొదట బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. అక్కడ టికెట్ దక్కకపోవడంతో టీడీపీ నుంచి టికెట్ ఇచ్చి ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం జరిగింది. స్పీకర్ ఇస్తారని తొలుత అన్నారు. తర్వాత డిప్యూటీ స్పీకర్ కూడా ఆశించారు. ఈ 2 పదవులు కూడా ఆయనకు దక్కలేదు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మ కూడా పిఠాపురంలో బలంగా ఉండటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ విజయానికి తీవ్రంగా కృషి చేయడం, సుమారు 70,000 ఓట్లు పైబడి మెజార్టీ రావడంతో పవన్ కళ్యాణ్ కూడా వర్మ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకి ఎమ్మెల్సీతో పాటు మంత్రి అవకాశాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.